అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చౌదరి ప్రసాద్. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాను. స్వస్థలం కోటబొమ్మాళి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను శిష్టకరణం ఐక్యవేదిక నడిపిస్తున్న లేఖ మ్యాగజైన్కి చీఫ్ అడ్వైజర్గా కూడా ఉన్నాను. గత 14 నెలలుగా మన శిష్టకరణాల గురించి కేవైసీ అండ్ ఏఐఎస్కేఏ, తెలుగులో దాన్ని మీ కులం గురించి తెలుసుకోండి అంటూ అసోసియేషన్ విషయాలు కూడా నేను 14 నెలలుగా రాస్తున్నాను. ఆ సందర్భంలో తెలుసుకుంటే మనకి చాలా ఘన చరిత్ర ఉంది. మనం శిష్టకరణాలే కాదు, విశిష్టకరణాలని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. మన వాళ్ళు పూర్వీకులు గత 4-5 వందల సంవత్సరాల నుంచి రచిస్తున్నారు పుస్తకాలు, కవితలు. అవన్నీ కూడా రికార్డులు దొరుకుతున్నాయి. మొట్టమొదట ఒక పుస్తకంగా దొరికింది కుప్పిలి కృష్ణమూర్తి గారు రాసిన విప్లవ వంశ ప్రదీపిక అని 1910లో పబ్లిష్ చేశారు. తర్వాత శిష్టకరణాల సంపూర్ణ చరిత్ర అని కొండవలస చలపతిరావు పట్నాయక్ గారు 1984లో రిలీజ్ చేశారు తెలుగులో. మూడవది డబ్బీరు నాగభూషణ్ పట్నాయక్ గారు 1992-96లో రిలీజ్ చేశారు. నాలుగవది శిష్టకరణ బంధు శ్రేయోభిలాషి అని బెహ్రా కళ్యాణ్ రామ్ గారు విశాఖపట్నం అండ్ టీమ్ ఆఫ్ ఐస్కా 90 సంవత్సరాల శిష్టకరణాల చరిత్రని 340 పేజీల పుస్తకంగా తెలుగు ఇంగ్లీష్ భాషలో ప్రచురించారు. అందులో పేర్లు, ఊర్లు, ఫోటోలు, డేట్లు, అచీవ్మెంట్లు, ఎన్నో వివరాలు ఉన్నాయి. మన ఫ్యూచర్ జనరేషన్కి ఈ విషయాలు తెలియాలనే మంచి ఉద్దేశం కలిగి నాకు కేవైసీ అన్నాను, నో యువర్ కమ్యూనిటీ అండ్ ఐస్కా సైడ్ బై సైడ్. మన ఆల్ ఇండియా శిష్టకరణ అసోసియేషన్ కూడా 1925లో స్థాపించబడింది. కాబట్టి ఎలాగా మన కమ్యూనిటీ ఎలాగా మార్పులు చేర్పులు జరుగుతూ ఎన్ని అచీవ్మెంట్స్ జరిగినాయో మన కమ్యూనిటీలో ఎవరెవరు జరిగారో ఒక క్రోనాలజీ తయారు చేస్తూ కేవైసీ రాస్తూ ఉంటే చాలా విషయాలు బయటపడుతున్నాయండి. ఎన్నో రకాల హిస్టరీలు. మనకి పూర్వీకులు బెంగాల్తో కనెక్షన్ ఉందని, అక్కడ కాయస్థ బెంగాలీస్తో రిలేషన్షిప్ ఉందని, గౌడ బ్రాహ్మణ దేశంలో మన వాళ్ళు ఉండేవారని, తర్వాత రాజులు ఏ విధంగా మార్పులు చేర్పులు చేస్తూ ఒరిస్సాలో తీసుకొచ్చారో అడ్వైజర్లుగా, దివాన్లుగా, అడ్మినిస్ట్రేటర్లుగా, రికార్డ్ కీపర్స్గా, రెవెన్యూ ట్యాక్స్ కలెక్టర్స్గా, ల్యాండ్ రికార్డ్స్ మెయింటెనెన్స్గా ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఇస్తూ ఆంధ్రాకి తీసుకొచ్చారని మన ఈ అన్ని పుస్తకాల్లో చదువుతుంటే మనకి చరిత్ర తెలుస్తోంది. అయినా తెలియని విషయాలు ఎన్నో చాలా ఉన్నాయి, చాలా స్టడీస్ చేయాలి. నేను విన్నాను ఈ శిష్టకరణాల చరిత్ర గురించి కళింగ ఆంధ్రదేశంలో ఎలాగ మనము జరిపాము అన్న విషయాన్ని మీద ఒక ఈవెన్ ఆంధ్ర యూనివర్సిటీలో ఒక జయంతి బాలగంగాధర్ గారు పిహెచ్డి కోసం కూడా రాశారని చెప్పి నేను విన్నాను. దాని గురించి నేను పరిశోధన చేయాలి. కాబట్టి మనకి చాలా ఘన చరిత్ర ఉన్నది, విశిష్టమైన చరిత్ర ఉంది. మనలో మొదలు మామూలుగా కరణీకమే చేసేవారేమో అని అనుకుంటే అది మాత్రం కాదు. కరణీకంతో మనకి గౌడ బ్రాహ్మణ, నియోగి బ్రాహ్మణ అనే కొన్ని తర్కం ఉన్నది. కాబట్టి విశిష్ట కరణాలు అని చెప్పుకోవడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. అందుకనే మన రాజుల పూర్వీకులు నమ్మి మంచి బాధ్యతాయుతమైన పొజిషన్స్ ఇచ్చారు, మనం నిర్వర్తించాము. దివాన్లుగాను అదంతా ఉన్నాయి. సేనాధిపతులుగా కూడా చేసినట్టుగా కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ అవుతుందో చూస్తున్నాం. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెలుగుదేశంలో ఉత్తరాంధ్రలో మనం స్థిరపడి చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అయినా పైన కింద కొన్ని ఒడిదుడుకులకి మనం తట్టుకొని ముందర టీచర్లు, ఆ తర్వాత అడ్వకేట్లుగా ఉండే ప్రొఫెషన్స్ నుంచి, రెవెన్యూ కలెక్టర్స్ నుంచి ఈరోజు వివిధ రంగాల్లో మనం రాణిస్తున్నాం. డాక్టర్లుగా, యాక్టర్లుగా, బ్యాంకర్లుగా, చార్టర్డ్ అకౌంటెంట్లుగా, ఇంజనీర్లుగా, ఆర్టిస్టులుగా, మరి ఇతర వేరే ఉద్యోగాల్లో ప్రతిభను సంపాదించి మన వాళ్ళు
ఈరోజు ఇండియాలో కనీసం 16-18 రాష్ట్రాల్లో ఉన్నారు. ఢిల్లీలో కానీ మంచి రైటర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, సినిమా ఆర్టిస్టులు ఉన్నారు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఉన్నారు, అన్ని రంగాల్లో డిఫెన్స్లో ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఇలాంటి రంగాలు ఉన్నారు. ఇది కాకుండా దగ్గర 25